కమ్యూనిస్టులను ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో పాశవిక శక్తులను ఓడించామన్నారు సీఎం రేవంత్. కమ్యూనిస్టులు సమస్యలపై పోరాడితే దాన్ని చట్టంగా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. సిపిఐ శతాబ్ది ఉత్సవాలకు హాజరైన ముఖ్యమంత్రి సర్ పేరుతో పేదల ఓట్లను తొలగించే కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మరో హిట్లర్లా తయారయ్యారని అన్నారు కమ్యూనిస్టు నేతలు. సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా పోరాడిందన్నారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా. దేశ నిర్మాణంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ పాత్ర ఏముందని ప్రశ్నించారు. డొనాల్డ్ ట్రంప్ ఓ హిట్లర్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అమెరికాకు మోదీ సరెండర్ అయ్యారని ఆరోపించారు డి రాజా. ఖమ్మంలో సిపిఐ శతాబ్ది ఉత్సవాలకు హాజరయ్యారు రాజా. The 100 years journey is not a simple journey. It is a journey of glorious struggles, supreme sacrifices. We must be proud. Now our party is 100 years old. We were in the forefront of the freedom struggle. We were in the forefront of the freedom struggle. పాశవిక శక్తులను ఓడించడంలో కమ్యూనిస్టులను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఖమ్మం జిల్లాలో నిర్వహించిన కమ్యూనిస్టుల శతాబ్ది ఉత్సవాలకు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు ముఖ్యమంత్రి. దున్నేవాడికే భూమి అని ఆనాడు కమ్యూనిస్టులు పోరాడితే అగ్రికల్చర్ యాక్ట్ తెచ్చి లక్షల ఎకరాలు పేదలకు పంచిన చరిత్ర కాంగ్రెస్దేనని గుర్తు చేశారు. ఎస్ఐఆర్తో పేదల ఓట్లను తొలగించే కుట్ర చేశారన్నారు రేవంత్. కమ్యూనిస్టు మిత్రులను స్ఫూర్తిగా తీసుకొని మొన్న జరిగిన ఎన్నికల్లో పాశవికంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాలను పడగొట్టినం. మీరిచ్చిన నినాదం దున్నేవాడికే భూమి అని ఎర్ర జెండా సోదరులు నినాదం ఇస్తే లక్షలాది ఎకరాలను భూస్వాముల నుంచి గుంజుకొని పేద ప్రజలకు పంచిపెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. తెలుగు రాష్ట్రాల నీళ్ల పంచాయతీలు కూర్చొని మాట్లాడుకుంటేనే పరిష్కారమవుతాయన్నారు సిపిఐ నేషనల్ జనరల్ సెక్రటరీ నారాయణ. మిగులు జలాలతో ప్రాజెక్టులు కడతామంటే కుదరదన్నారు. 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు సిల్లీగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు నారాయణ. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా నదీ జల వ్యవహారం ఉంది, అది సామరస్యంగా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇప్పుడు 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు జాగ్రత్తగా ఉండాలా. అలాంటి నీటి పంపిణీ అనేది నేను ముందని పోటీ పడాల్సిన పని లేదు. 2 రాష్ట్ర ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని మాట్లాడచ్చు. అందులో చంద్రబాబు నాయుడు అనుభవం ఉన్నాడు, ఇప్పుడు 4 పర్యాలు ముఖ్యమంత్రి ఉన్నాడు. అలాంటప్పుడు ఆయన చీప్గా ప్రవర్తించకూడదు. దేశం కోసం కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసే పోరాటం చేశాయన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. రాజకీయ విభేదాలు ఉన్నా ప్రజల కోసం 2 పార్టీలు కలిసి పనిచేస్తున్నాయన్నారు. ప్రజా విప్లవ ఉద్యమకారుడుగా సీఎం కనిపిస్తున్నారన్నారు కూనంనేని. ఈ 100 ఏళ్ల సంబరాల నేపథ్యంలో 100 ఏళ్లలో చేసిన త్యాగాలు ఒక భాగం. భవిష్యత్తులో కమ్యూనిస్టుల ఐక్యతకు పాటుపడదాం, కమ్యూనిస్టుల ఐక్యతను సాధిద్దాం. తద్వారా భారతదేశంలో ప్రత్యామ్నాయంగా పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయంగా, పెట్టుబడిదారీ పార్టీలకు ప్రత్యామ్నాయంగా కమ్యూనిస్టులుగా మనం నిలబడదామని చెప్పి తెలియజేస్తూ సిపిఐ శతాబ్ది సభకు ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు అతిథులు తరలివచ్చారు. సింగర్ వందే మాతరం శ్రీనివాస్ పాడిన ఎర్ర జెండా పాట కామ్రేడ్లను ఉర్రూతలొగించింది. సభకు ముందు వేలాది మంది కార్యకర్తలతో ఖమ్మం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు కామ్రేడ్లు. పేదల బాలి టెన్నీయలో మరి